విజ్ఞాన భైరవ తంత్రంలో మొత్తం 112 ధ్యాన విధానాలు చెప్పబడ్డాయి. అయితే వాటిలో 111 శ్వాసల విధానం అనేది అత్యంత సరళమైనది, అత్యంత ప్రభావవంతమైనది, అలాగే మేనిఫెస్టేషన్కి, మన ఆలోచనలను భౌతిక రూపంలోకి తేవడానికి అత్యుత్తమమైనది. ఇది అంత గొప్ప విధానం కావడంతో శివుడు స్వయంగా కూడా ఈ పద్ధతిని అనుసరించేవాడని చెబుతారు. 111 శ్వాసల ఈ విధానాన్ని వివరిస్తూ శివుడు ఇలా అంటాడు: శ్వాస మరియు ప్రాశ్వాస మధ్యలో భైరవీ స్థితి అనుభవంలోకి వస్తుంది. అంటే మనం శ్వాస తీసుకునే సమయంలో ఇన్హెలేషన్ మరియు వదిలే సమయంలో ఎక్స్హెలేషన్ మధ్య ఉండే ఆ చిన్న విరామంలో ఒక అత్యంత గంభీరమైన దివ్యమైన స్థితిని అనుభవించవచ్చు. ఈ స్థితినే భైరవీ స్థితి అంటారు. అందుకే ఈ వీడియో చివరి వరకు నాతోనే ఉండండి. ఈరోజు నేను మీతో విజ్ఞాన భైరవ తంత్రంలో ఉన్న 3 దశల శ్వాస విధానం అనే ఒక అత్యంత రహస్యమైన విలువైన విద్యను పంచుకోబోతున్నాను. ఇది మీ చైతన్యాన్ని దేవతా స్థాయికి చేర్చగలదు. సాధారణంగా జీవితం మరియు శ్వాసను ఒకటిగా భావిస్తారు. ఎందుకంటే శ్వాస జన్మతో పాటు వస్తుంది, మరణంతో పాటు వెళ్ళిపోతుంది. నిజానికి శ్వాసల ద్వారానే చైతన్యం మరియు జీవితం వివిధ రూపాల్లో వ్యక్తమవుతాయి. అది జంతువైనా, మనిషి అయినా, దేవత అయినా సరే. శ్వాసల్లో మార్పు వస్తే వ్యక్తి జీవితం మరియు చైతన్య స్థాయి కూడా మారుతుంది. తక్కువ స్థాయి భారమైన శ్వాసలు మనిషిని జంతు స్థాయికి తీసుకెళ్లగలవు. అదేవిధంగా ఉన్నతమైన సున్నితమైన శ్వాసలు మనిషిలో దివ్యతను వేల్కొల్పుతాయి. శ్వాసలు ఎంత భారంగా దిగువ స్థాయిలో ఉంటాయో జీవితం అంతే దిగజారుతుంది. శ్వాసలు ఎంత తేలికగా ఉన్నతంగా ఉంటాయో జీవితం కూడా అంతే ఉన్నతంగా మారుతుంది. మనిషి ఈ రెండింటి మధ్య స్థితిలో ఉంటాడు. తన శ్వాసలను దిగజార్చుకుంటే అతని జీవితం నరకంలా మారుతుంది. తదుపరి జన్మలో కూడా తక్కువ స్థితిని పొందుతాడు. అదే శ్వాసలను ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఫలితంగా అతని చైతన్యం దేవతా స్థాయికి చేరుతుంది. ఇదే మేనిఫెస్టేషన్ సాధ్యమయ్యే కీలక బిందువు. ఇప్పుడు ప్రశ్న, మనం కూడా ఈ ఉన్నత స్థితిని ఎలా పొందగలం? దానికి సమాధానంగా భైరవ విజ్ఞాన తంత్రంలో శివుడు 111 శ్వాసల ఒక ప్రత్యేక విధానాన్ని చెబుతాడు. దీన్ని సోహం విద్య అంటారు. శివుడు స్వయంగా కూడా ఈ విద్యను అనుసరించేవాడు. సోహం విద్య అనేది శ్వాసల ఒక ప్రత్యేక లయపై, ప్రత్యేక తరంగంపై ఆధారపడిన సాధన. రోజుకు కేవలం 111 సార్లు ఈ సాధన చేస్తే కొన్ని రోజుల్లోనే మనిషి చైతన్యంలో భయంకరమైన మార్పు వస్తుంది. ఈ పెరిగిన చైతన్యంతో ఏదైనా సాధించడం సాధ్యమే. సోహం విద్య చరిత్ర పురాతనమైనది. వేదాలు, ఉపనిషత్తులు వంటి హిందూ ధార్మిక గ్రంథాల్లో దీని ప్రస్తావన ఉంది. అద్వైత వేదాంతం చెబుతుంది, అహం బ్రహ్మాస్మి అంటే వ్యక్తి ఆత్మ మరియు సర్వవ్యాపక చైతన్యం ఒక్కటే అని. దీనిని తెలుసుకునే అత్యంత సరళమైన మార్గమే సోహం విద్య. భగవద్గీతలో చెప్పినట్లుగా జన్మించిన వారికి మరణం ఖాయం, మరణించిన వారికి మళ్లీ జన్మ ఖాయం. కానీ ఈ రెండింటి మధ్యలో మనిషిలో ఉన్న ఆత్మ అనే తత్వం ఎప్పటికీ జన్మించదు, మరణించదు. మనము శాంతిగా కూర్చొని కళ్లను మూసి శ్వాసపై దృష్టి పెట్టినప్పుడు మనసులో సోహం జపం జరుగుతుంది. శ్వాస తీసుకునే సమయంలో సో అనే ధ్వని, శ్వాస విదిలే సమయంలో హం అనే ధ్వని సహజంగా వినిపిస్తుంది. ఇదే ప్రాచీన మహామంత్రం. ఇది శివుడి గురుమంత్రం కూడా. ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు సద్గురు చెప్పినట్లుగా, మీ శరీరాన్ని ఒక నిర్దిష్ట స్థాయికి ఉత్సాహానికి తీసుకెళ్లగలిగితే మీ జీవితంలో 15 నుండి 20% మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. మనసును ఉన్నత స్థాయి జాగ్రత్తకు తీసుకెళ్లగలిగితే 50 నుండి 60% జీవితం మీ నియంత్రణలోకి వస్తుంది. మీ శక్తి వ్యవస్థను పూర్తిగా నియంత్రించగలిగితే దాదాపు 100% జీవితం మీరు కోరుకున్నట్టే జరుగుతుంది. మన కోరికలను నెరవేర్చే ప్రయత్నంలో మన దగ్గరే ఉన్న అత్యంత శక్తివంతమైన సాధనం మన శ్వాసలను మనం నిర్లక్ష్యం చేస్తాం. సరైన లోతైన శ్వాసలు మనసుకు స్పష్టతను, శక్తికి దిశను ఇస్తాయి. యోగా, తంత్ర సాంప్రదాయాల్లో నాడీ వ్యవస్థ మన శక్తి ప్రవాహాన్ని అర్థం చేసుకోవడంలో కీలకం. ముఖ్యమైన 3 నాడులు ఇడ, పింగళ, సుషుమ్న. ఇడానాడి ఎడమ ముక్కుతో సంబంధం కలిగి ఉంటుంది. దీన్ని చంద్రనాడి అంటారు. ఇది శీతలత, మానసిక శాంతిని సూచిస్తుంది. పింగళనాడి కుడి ముక్కుతో సంబంధం కలిగి ఉంటుంది. దీన్ని సూర్యనాడి అంటారు. ఇది శక్తి, క్రియాశీలతను సూచిస్తుంది. సుషుమ్నా నాడి వెన్నెముక మధ్యలో ఉంటుంది. ఇది ఉన్నత చైతన్యానికి దారితీస్తుంది, కుండలినీ జాగరణలో కీలకం. ఇడ మరియు పింగళలను సుషుమ్నాలో స్థిరపరిచితేనే ముక్తి లేదా మేనిఫెస్టేషన్ సాధ్యమవుతుంది. దీనికోసమే 3 దశల శ్వాస విధానం లేదా 111 శ్వాసల రహస్యం. బజరంగబలి చిత్రం దీనికి గొప్ప ఉదాహరణ. రాముడు కుడివైపు ఉండటం పింగళనాడిని, సీత ఎడమవైపు ఉండటం ఇడానాడిని సూచిస్తుంది. హనుమంతుడు ఈ రెండింటినీ సుషుమ్నాలో స్థిరపరిచిన యోగి.
హనుమాన్ చాలీసాలో చెప్పే అష్టసిద్ధులన్నీ మేనిఫెస్టేషన్తో సంబంధం కలవే. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ఈసిత్వం, వసిత్వం, కామవసాయిత్వం. ఇడా పింగళలను సుషుమ్నాలో స్థిరపరిస్తే ఈ సిద్ధులు సాధ్యమవుతాయి. సుషుమ్నా నాడిని చైతన్యం చేయడం సరళమైన మార్గం, నాభి వరకు లోతైన శ్వాస. ఇలాంటి శ్వాసలు మూలాధారం నుండి సహస్రారం వరకు ఉన్న 7 చక్రాలను చైతన్యం చేస్తాయి. ఈ శక్తినే ప్రాణశక్తి అంటారు. 111 శ్వాసల విధానం శ్వాసలను లోతుగా మార్చి ఈ చక్రాలన్నింటినీ చైతన్యం చేయడంలో సహాయం చేస్తుంది. మొదటి దశ, వెనక్కి పడుకుని నాభిపై ఒక బరువైన పుస్తకం పెట్టాలి. ఛాతి కదలకుండా శ్వాసతో పుస్తకం పైకి లేవాలి. రోజు 10 నిమిషాలు సాధన చేయాలి. రెండవ దశ, గోడకు ఆనకుండా నిలబడి చేతులు పైకి ఎత్తుతూ శ్వాస తీసుకోవాలి. వదిలేటప్పుడు చేతులు దించాలి. మూడవ దశ, శ్వాసల్లో లయ అంటే రిథం ఏర్పరచడం. ఇది అత్యంత ముఖ్యమైన దశ. శరీర మానసిక ఆరోగ్యాన్ని గొప్పగా మెరుగుపరుస్తుంది.